వర్మ గారు బాగోపురం ఎయిర్పోర్ట్ గురించి నువ్వు చెప్తా ఉన్నారు. బాగోపురం ఎయిర్పోర్టు ఏదైతే మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఏదైతే రైతుల దగ్గర సేకరించిన భూములు అయితే ఉన్నాయో అవి రైతులందరూ కూడా మేము ఇంత భూమి ఇవ్వమని చెప్పి వాళ్ళు హైకోర్టు. సరే అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం ఆల్రెడీ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది, పని అయిపోతుంది. చెప్పండి సార్, అయితే అయిపోయింది. ఒక్క నిమిషంలో అతనికి కూడా పాయింట్ లోకి వస్తా. మేమేం చేసామంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరంగా ఉన్నటువంటి ఆ చిక్కుముట్లన్నీ తొలగించి కేంద్రంతో ఏదైతే సంప్రదింపులు అయిన తర్వాత 2020 ఏప్రిల్లో నిర్మాణ ఒప్పందం చేసాం. 2021 మేలో భూ స్వాధీన ప్రక్రియ జరిగింది. 2022 నవంబర్న కోర్టు కేసుల కోసం పరిష్కారం ఎన్ఓసి తీసుకొచ్చాం. 2023 జనవరి భూసేకరణ మొత్తం పూర్తి చేసిన తర్వాత 2023 మే 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా శంకుస్థాపన చేసి రేపు 2026కి ఇది కంప్లీట్ అవుతుందని చెప్పిన దమ్మున్న మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా అల్లటప్పుడు మాట్లాడాలా, మీకులాగా సావలేని మాట్లాడాలా, మీకులాగా ఏమో చేతగాని మాట్లాడి ఇది అవ్వదు, ఇది అవ్వదు, డబ్బులు లేవు, ఖజనాలు అవి లేవు, ఇవి లేవు, మేము ఇవ్వలేము, సూపర్ సిక్స్ ఇవ్వలేము, చేయలేము అని దొంగ మాట్లాడుతూ కూడా మాట్లాడాలా, గుర్తు పెట్టుకోవాలా. అంతేగాని ఈ రోజున ఎవరు పడితే క్రెడిట్ చేద్దాం, ఎవరికో పుట్టిన పెట్టడికి మనం పేరు పెట్టేద్దాం, మనకేముందిరా, మనం ఏం కష్టపడాలి, పెళ్లి ఒకరు చేసుకుంటాడు, కాపురం ఒకరు చేస్తాడు, పిల్లలు ఒకరు పంతాడు, దానికి మన పిల్లలను పెట్టించుకుంటే ఓకే అనుకుంటే అది మీ సంస్కారం. మేమంటామంటే వర్మ గారు భాష గురించి మాట్లాడితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో ఇదే జనసేన పార్టీ ఆఫీస్ లో ఏ రకమైన మాట్లాడారు, తోలు తీస్తా, తొక్కలు తీస్తా, నారు తీస్తా, టేక పిసుకులు చంపేస్తా, రండి వైఎస్ఆర్ సిపి నా కొడకల్లారా, ఎమ్మెల్యే నా కొడకల్లారా, అది ఇది అని మాట్లాడిన వ్యక్తి ఈయన సంస్కారం గురించి మాట్లాడతారు. ఒక పార్టీ విలువ తక్కువ మాట్లాడిన వ్యక్తి గురించి వీళ్ళు మాట్లాడతారు. నాకు అర్థం కావట్లా. ఈ రోజున రోజా గారు ఏమన్నారంట, నిజంగానే మీకు శక్తి ఉంటే, మీకు పవర్స్ రాసం ఉంటే, మీ చంద్రబాబు నాయుడు, మీ నారా లోకేష్, మీ పవన్ కళ్యాణ్ నీళ్ళు లేవండి, బాబులు దూకి సావండి ఈ రోజు, లేదా చెంచాలు నీళ్ళు తీసుకొచ్చి అందులో సావండి. మొత్తం మీ కూటమి నాయకులందరూ మూట కొట్టుకుని కోట ఇదయ్యో గోదావరిలోనో కృష్ణా నదిలో దూకి సావాలి. నాకు అర్థం కావట్లా. ఏం మాట్లాడారు రోజు తప్పు, రోజు మాట్లాడిన తప్పే ఉంది, ఇంకా ఆవిడ తప్పే మాట్లాడేది అని అడిగితే మీరు అంటే వాళ్ళు ఆవిడ ఇంకా వలస పాకం పెట్టాలా. రోజా గారు ఈసారి నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోజా గారికి నేను చెప్తా, ఈ సార్లు అమ్మా ఇంకా గట్టిగా 2.1 రోజా గారు చూపించాలండి. ఇంతవరకు మీరు అంటే 2.1 చూపించండి, పర్సనల్ గా రోజా గారికి అడ్వైజ్ చేస్తాను నేను. ఏం మాట్లాడతారు మీరు? వర్మ గారు ఇందాక లక్ష్మణరావు గారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. నరేంద్ర మోడీ గుజరాత్